2.0 అని ఎందుకు పెట్టుకున్నారు? ఆర్జీవి అసలు ఎందుకు పెట్టుకున్నారు? అంటే మీరే పెట్టుకున్నారా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేసి ఐడి పెట్టుకున్నారా? నేమ్ నేనే పెట్టుకున్నా, స్ట్రాంగ్ గర్ల్ అని చెప్పేసి. అందరూ చాక్లెట్ ఆర్జీవి గారినే ఏమంటారు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడతారు. ఏదున్నా సరే ముక్కుసూటిగా చెప్తారు. మనసులో ఒకటి బయటకు ఒకటి దాచుకొని చెప్పరు. నేనంతే, ఏదైనా నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తాను. ఏదైనా ఉంటే నాకేదైనా అనిపించింది, ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఈ సిచ్యువేషన్‌లో ఏదైనా డబుల్ మీనింగ్ ఏదో డైలాగ్ గుర్తొచ్చింది ఉంటే చెప్పేస్తాను. తప్పేముంది? ఎవరికీ భయపడను. సో, నేను కూడా అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటా కాబట్టి లేడీ ఆర్జీవి అని పెట్టుకున్నా. డిఫరెంట్‌గా కూడా ఉంటుంది నేమ్. అందరూ పప్పా కా ప్యారీ, చాక్లెట్ గర్ల్, ఐస్ క్రీమ్ గర్ల్, కేక్ గర్ల్, చాక్ గర్ల్ అని పెట్టుకుంటారు. నేను ఇలా లేడీ ఆర్జీవి అని పెట్టుకున్నా. ఓకే. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆర్జీవి గారు చూస్తుంటే ఆర్జీవి గారి కోసం ఒక డైలాగ్ చెప్పాలి. ఆయన ఎలా వస్తారో ఆ వేలో, సో మీరు ఆ వేలోనే చెప్పాలి. మీకు ఇప్పుడు ఆయన మీ ముందు ఉన్నారనుకోండి, సో ఆయనకి ఏ డైలాగ్ చెప్తారు? ఎవరికి భయపడొద్దు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఒకరికి భయపడి తల వంచావంటే ఎప్పుడు వంచిన తల వంచినట్టే ఉంటుంది. లైఫ్లో ఎప్పుడు పైకెళ్ళలేవు. నీకేమనిపిస్తే అది చెయ్యి అనేవాళ్ళు ఎవరు నీకు ఒక్క ముద్ద కూడా పెట్టరు, సాయం కూడా చేయరు, ఒక్క రూపాయి. ఇదొక్కటే నమ్ముకుంటాను నేను. ఎవరిని నమ్మను అసలు. మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా డబుల్ ఫేస్ ఉంటుంది కొంతమందికి. మన ముందు బాగా కొంతమంది కాదు, ఈవెన్ 99% కి అదే ఉంటుంది. ఏదో ఇంకా 1% మాత్రం అలా థింక్ చేయరు. అంటే మన ఇప్పుడున్న సొసైటీకి 1% ఉంది. అవును, అలాంటి 1% మన ఫ్రెండ్స్ అయ్యారంటే చాలా లక్కీ. ఆ 1% కూడా నా దగ్గర ఎవరు లేరనమాట. ఎందుకంటే కొంచెం డెవలప్ అవుతుంటే చూసి తట్టుకోలేని వాళ్ళు, బరస్ట్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అరే అమ్మాయి ఇలా చెప్తుంది, సో మీరు కూడా చెప్పండి అబ్బా, ధైర్యం చేసుకుని మీరు చెప్పండి. మీరు ట్రోల్స్ లో పడండి, మీమ్స్ వస్తే భరించండి. రోస్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్స్ లో. ఇప్పుడు ఫేస్బుక్ లో నా పేరు మీద గలీజ్గా పేజెస్ పెట్టారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు. అసలు ఎన్ని నా వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో సెకండ్ లో ఆ పేజ్ లో పోస్ట్ ఉంటుంది. ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు. సో నేనేం రియాక్ట్ అవ్వను దానికి. ఎందుకంటే ఒకటే, వాళ్ళే ఫేమస్ చేసిన నన్ను. ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఏ యాప్ ఓపెన్ చేసినా నా ఫేసే కనిపిస్తుంది. సో చేసుకోండి పబ్లిసిటీ, నాకు మీరే పబ్లిష్ చేస్తున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే. ఇప్పుడు ఇన్స్టాలో ఇంత కష్టపడి ఇన్ని డైలాగ్స్ చెప్పి చేస్తున్నారు కదా, అసలు ఇన్స్టా నుంచి రెమ్యునరేషన్ ఎంత వస్తుంది? రెమ్యునరేషన్ అంటే నాకు ఇన్స్టా నుంచి అయితే ఏం రావు, ప్రమోషన్స్ నుంచి వస్తుంటాయి అనమాట. ఈవెన్ ప్రమోషన్ నుంచి అయినా కూడా ఇన్స్టా నుంచే అనుకోవచ్చు కదా ఆ రెమ్యునరేషన్. ఒక ప్రమోషన్ చేస్తే మీరు ఎంత తీసుకుంటారు? చాలా తక్కువ వస్తుంటది అనమాట. 5K అలా ఇస్తారు. 5K. ప్రమోషన్ అంటే వాళ్ళు అంటే ఏమంటారు, ప్రోడక్ట్ ఇచ్చి తర్వాత మీకు మనీ పే చేస్తున్నారా? ప్రోడక్ట్ అంటే నేను చేసేవి యాక్చువల్లీ, నాకు లేడీ ఫాలోవర్స్ ఎవరు ఎక్కువ ఉండరు కాబట్టి శారీవి, ఇయర్ రింగ్స్వి, అట్లాంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీవి అవి అయితే ఏం రావు. నాకున్న ఫాలోవర్స్ మొత్తం బాయ్సే ఉంటారు. నా కంటెంట్ అంతా బాయ్స్ చేసే కంటెంటే. సో నాకు వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి వస్తుంటాయి ప్రమోషన్స్. సో అవి వచ్చేసి నాకు మంత్లీ ఒక 20K అలా వస్తాయి. నా షాప్ రెంట్కి, ఇంట్లోకి అలా సరిపోతాయి అనమాట. అక్కడికక్కడ సరిపోతాయి. నేనేం మేడలు కోటలు ఏం కట్టేయలేదు ఇన్స్టా నుంచి వచ్చిన అమౌంట్ తోటి. చాలా మంది అనుకుంటారు ఇది ప్రమోషన్స్ చేస్తుంది, ఇంటర్వ్యూలకి వెళ్తుంది, ఒక పక్క పార్లర్ రన్ చేస్తుంది, ఫుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ నాకేమంత ఇన్కమ్ రావట్లేదు. అది 2 ఆడపిల్లలు తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఫ్యామిలీని చూసుకుంటున్నారు అంటే ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. అలా ఏమంటారు, అంత కష్టపడి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎంత చేసినా కూడా వాల్యూ అనేది ఉండట్లేదు. అంటే చాలా మంది అలానే చూస్తున్నారు. నువ్వు దగ్గర మనీ ఉంది, నువ్వు ఎంత మంచిగా ఉన్నావు అంటే నువ్వు ఏదో చేసావు, అది ఒక్కటి మీనింగ్ తో తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి అసలు మీ నుంచి ఏం చెప్తారు? అనుకునే వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఆడపిల్లలు తప్పు చేయాలంటే సెకండ్ పని కాదు. ఇప్పుడు నాకు ఇన్స్టా ఇదంతా ఇదేం కాదు. ఇప్పుడు నాకున్న గ్లామర్కి నేను ఏమన్నా చేయొచ్చు, ఎవరన్నా ప్రొసీడ్ అవుతారు. అరే ఒక 10K ఇవ్వడానికి కానీ 5K ఇవ్వడానికి కానీ. కానీ అలాంటి తప్పు పని చేసి ఇలా నేను గీత గీసుకున్నా, గీత దాటకూడదని ఫిక్స్ అయిపోయాను. నాకు ప్రమోషన్స్ వస్తేనే చేసుకుందాం ఇన్స్టా నుంచి, లేదంటే సినీ ఫీల్డ్లో కానీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా ఇలాంటి కామెడీ షోస్ ఉంటాయి కదా, ఆఫర్ వస్తే వెళ్ళి చేద్దాము అనే ఇదిలోనే ఉన్నాను. కానీ నాకు సెకండ్ థాట్ అనేది లేదనమాట. జనాలు ఎలా మాట్లాడతారంటే ఏం చేస్తుందో డబ్బులు వస్తున్నాయి అంటారు. నువ్వు అసలు ఏం చేస్తావు, నీకేం పని లేదా, నీకేం పని పాటలేదా, రిప్లై భలే ఇస్తా. రిప్లై ఇచ్చినా తప్పే వీళ్ళకి. చూడండి లైక్ కొట్టి కామెంట్స్ పెడతారు. ఫోన్లే పాప నా కోసం కామెంట్ పెట్టారు వీడియో మొత్తం చూసిన తర్వాత, నీ కామెంట్ కి రిప్లై ఇచ్చిన నీకేం పని లేదా అంటారు. చెయ్యక వీడియో పోస్ట్ చేస్తే నీకేం పని లేదా, ఎప్పుడు వీడియోలో చేస్తావా అంటారు. ఇదే అసలు. అంటే జనాలకి ఏంటంటే చేసినా తప్పే, చెయ్యకపోయినా తప్పే. కొంతమంది ఏమో 3 రోజులకు పోస్ట్ చేస్తే ఏమైపోయావు దాని 3 days అవుతుంది అంటారు. అదే 3 daysకి పోస్ట్ చేసిన ఇంకొకళ్ళు ఏమంటారంటే నీకేం పని లేదా, వీడియోలు ఊరికే పోస్ట్ చేస్తా, లైక్లు కొట్టలేక మా వేళ్ళు నొప్పి వస్తున్నాయి అంటారు. ఓకే.
సో మొత్తానికైతే అంత కష్టపడి మీ ఫ్యామిలీని చూసుకుంటూ మీ ఫాదర్కి అలా అయినా కూడా సో అంత స్ట్రాంగ్ ఉమెన్గా అంటే మీ లైఫ్లో ఏదో ఎవరి లైఫ్లో అయినా ఏదో జరగడం వల్ల అంత స్ట్రాంగ్ అవుతారు. అంటే ఏదో స్ట్రాంగ్ ఉంటే కానీ అంత స్ట్రాంగ్ అవ్వరు. అంటే ఏ కామెంట్స్ అని తీసుకోవడం కానీ లేకపోతే ఫ్యామిలీ నుంచి ఏది బాధ ఉన్నా తీసుకోవడం కానీ అంత స్ట్రాంగ్ అవుతారు. సో మీ స్ట్రాంగ్నెస్ మీ ఫాదర్ అని అర్థమైంది మాకు. సో అసలు అంత తీసుకోవడం అంత చిన్న ఏజ్ లో మీరు చేయడం అన్నది చాలా గ్రేట్. అందరు అమ్మాయిలు చక్కగా పబ్బులకి వెళ్ళి పార్టీలకి వెళ్ళి మంచిగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని ఎంజాయ్ చేస్తుంటే మాకు ఎందుకు వచ్చిన కష్టాలండి ఇవి పేరెంట్స్ కోసం. పేరెంట్స్ తర్వాత ఏదైనా ఫిక్స్ అయ్యాం కాబట్టి ఏ తప్పు పని చెయ్యము. సో ఇన్స్టాలో వచ్చిన అమౌంట్ తోని ప్రమోషన్స్ ఏవో పార్లర్ లో చేసుకుంటున్నాను. ఆ అమౌంట్ తోని ఫ్యామిలీని చూసుకుంటున్నా కూడా జనాలకి ఎందుకో నొప్పి నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఎన్నిసార్లు చెప్పినా చాలా వీడియోస్ లో చెప్పాను నేను బ్యూటిషియన్ ని, నాకేదో చిన్న చితిక ప్రమోషన్స్ వస్తాయి, నాకు ఈ అమౌంట్ తో నేను ఫ్యామిలీని గడుపుకుంటాను చాలా వీడియోస్ లో చెప్పాను. అయినా సరే నువ్వేం చేస్తుంటావు చెప్పు అని క్వశ్చన్ చేస్తుంటారు. నీకు మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ ఫాదర్ ని ఎలా చూసుకున్నారు, ఆపరేషన్ కి ఎలా అమౌంట్ పెడుతున్నారు, లక్షలని. ఇంకా ఆ టైప్ లో అనుకుంటే ఇంకా అసలు అంటే ఇంకా మనం ఎలా ఉండాలంటే పిచ్చోళ్ళ జుట్లు ఇలా వేసుకొని అలా ఉంటే జనాభా అప్పటికి యాక్సెప్ట్ చేసి ఓకే అలా చేస్తే ఎవడో రేప్ చేసాడేమో ఇలా వచ్చేసింది పిచ్చిదాన్ని రోడ్డు మీద. ఎలా ఉన్న ప్రాబ్లమే అసలు చెప్తున్నాను కదా, జనాలకి ఎలా ఉన్న ప్రాబ్లమే. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోది చూసుకోండి ఫస్ట్, తర్వాత బయట వాళ్ళది చూడండి. మీరు బయట వాళ్ళది చూసుకుంటే ఇంట్లో వాళ్ళు వెనక నుంచి ఎటో వెళ్ళిపోతారు దొడ్డిదారి నుంచి. అవునా కాదా? ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళని ఎలాగో పట్టించుకోరు, నేను ఏం చేసినా పట్టించుకోరని వీళ్ళు అనుకుని వీళ్ళు ఎటో వెళ్ళిపోతారు. వీళ్ళేమో పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి ఎటు వెళ్తుంది, ఆంటీ ఇదే పని మీద ఉంటారు, ఇవే పత్యాపారాలు చేస్తారు. సో మొత్తానికి పత్యాపారాలు అంటారు. అందరూ పత్యాపారాలు ఆల్మోస్ట్. నేను అందరినీ అనట్లేదు, అందరిని అవుతాను కొంతమంది